ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, నీకు నా మీద అభిమానం ఉందా? ఉంది కాబట్టే కదమ్మా నువ్వు పెళ్లికి పిలవకపోయినా నీ పెళ్లికి నేను వచ్చాను. పెళ్లికొచ్చి అభిమానంతో బాంబు కూడా పెట్టావు కదా. ఆహా, అబ్బే ఆ బాంబు గురించి నాకేం తెలీదమ్మా. ఒకవేళ బాంబు నేనే పెట్టుంటే నేను అక్కడెందుకుంటాను? విహారీని నమ్మించినట్టు నన్ను నమ్మించాలని చూడకన్నయ్య. మీ అన్నయ్య గారు సిగ్గు లేకుండా మీ ఇంటికి వస్తే బాంబు గింబు అని అవమానించారు కదమ్మా. ఎదవా. అవును చెల్లెమ్మా, ఆ మాటకి నేను ఎంత ఏడ్చానో తెలుసా? టాపిక్ ని డైవర్ట్ చేయొద్దన్నయ్య. నువ్వు మా ఇంట్లో బాంబు ఎందుకు పెట్టావు చెప్పన్నయ్యా. బాంబు పెట్టే ధైర్యం చేసి ఇప్పుడు భయపడుతున్నావా? భయమా? భయమే లేని బ్లడ్ అమ్మా నాది. అయ్యా, మొన్న రేవతిని మీ అబ్బాయి పొడిచినప్పుడు ఆ బ్లడ్ చూసి భయపడి మీ అబ్బాయి తీసుకుని పారిపోయారు కదయ్యా. భయం లేకపోతే అవును నేనే బాంబు పెట్టానని చెప్పడానికేంటి? అవును చెల్లెమ్మా, నేను పగతో రగిలిపోయాను. మీ ఇంట్లో బాంబు పెట్టాను. మీ అందరినీ చంపేయాలనుకున్నా. కానీ చివరి నిమిషంలో ఆ లక్ష్మి నా ప్లాన్ ని నాశనం చేసింది. నా ఆశల మీద మళ్ళీ నీళ్లు కొట్టి చల్లార్చింది. ఈ చెల్లెల్ని కూడా చంపేంత పగేంటన్నయ్యా నీకు? నా కొడుకుని జైల్లో వేసి మీరు పెళ్లిళ్ళు సంబరాలు చేసుకుని ఉంటే నాకు మండదా? నీ కొడుకు మంచి పని చేసి జైలుకు వెళ్ళాడా? వాడు ఏం పని చేసినా మీ వల్లనే వాడు జైలుకి వెళ్ళాడు. చూడన్నయ్య, మా అందరినీ చంపితే మీకేం వస్తుంది? జైలు జీవితం చెప్పకూడదు అయ్యా. అలా కాకుండా నాతో చేతులు కలపన్నయ్యా, నాకు సపోర్ట్ చేయి. నీకు కోర్టులో వచ్చే మార్గం నేను చూపిస్తాను. ఏంటన్నయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? చేతులు కొంచెం మురిగ్గా ఉన్నాయమ్మా, కడుకొచ్చి చేతులు కలపనా? మనం కలిస్తే ఆ విహారిని లక్ష్మిలని అవసరమైతే లేపేసైనా ఆస్తులు బిజినెస్లు మనం సంపాదించొచ్చు. చెల్లెమ్మా, నువ్వు ముందు నిలబడితే వెనక సైన్యంలాగా నేను పనిచేస్తాను. చెప్పు సుభాష్. ఆ విహారీ లక్ష్మి నా దగ్గరికి వచ్చారు అంబిక. విహారీ నీ దగ్గరికి వచ్చాడా? ఏమో, వాళ్ళకి ఎలా అనుమానం వచ్చిందో నాకు తెలీదు. వచ్చి ఏమడిగాడు? నువ్వే కదా మా ఇంట్లో బాంబు పెట్టింది. వాళ్ళకి అనుమానం వచ్చింది. నిజం తెలుసుకునేదాకా ఆ లక్ష్మి వదలదు. దాని సంగతి విహారీ సంగతి నేను చూసుకుంటాను. ముందు నువ్వు బయలుదేరి ఇంటికి వచ్చేసి. సరే అంబిక. అన్నయ్య, జాగ్రత్తగా ఉండు. నువ్వెప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే చెల్లెమ్మా. కనకం, ఈ సుభాష్ తనకేమీ తెలియదని చెప్తున్నాడు. ఆ వీర్రాజు నేను బాంబు పెట్టలేదంటున్నాడు. అరే, అసలు మన ఇంట్లో ఆ బాంబు ఎవరు పెట్టినట్టు? అదే అంతు చిక్కట్లేదు విహారీ గారు. మనకి ఏ క్లూ దొరకట్లేదు. రేపు అంబికమ్మ పెళ్లి. అప్పటి వరకు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఐ సంధ్యకి సుభాష్ని అబ్జర్వ్ చేయమని చెప్పావా? చెప్పాను విహారీ గారు. ఆమె కూడా సుభాష్ గురించి ఇంకా డీప్గా ఎంక్వైరీ చేసి చెప్తాను అని అన్నారు. ఏదేమైనా సరే
రేపు అత్తయ్య పెళ్లికి ఎలాంటి ఆటంకం జరగకూడదు. ఉమ్, అలాగే విహారీ గారు, మనం అలర్ట్గా ఉందాం. ఆ, నాన్న ఫోన్ చేస్తున్నారు. కనకం లిఫ్ట్ చేయి. నాన్న ఈ టైంలో నాకు ఫోన్ చేయరు విహారీ గారు. మనం యుఎస్లో ఉన్నాం, ఇది మనకి రాత్రి అని చేయరు. సరే, ఏదైనా ఎమర్జెన్సీ ఏమో లిఫ్ట్ చేసి మాట్లాడు. ఆ. హలో నాన్న, అమ్మా కరకం, ఎలా ఉన్నావు నాన్న? బానే ఉన్నానమ్మా. నువ్వు అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నాను నాన్న. ఈ టైంలో ఫోన్ చేశారేంటి? నీతో మాట్లాడాలనిపించిందమ్మా, అందుకే చేశాను. అమ్మా కనకం, నువ్వు అల్లుడు గారు అమెరికాలో ఎక్కడమ్మా ఉండేది? నిన్నేనమ్మా, మీరెక్కడా ఉండేది? కనకం డల్లాస్లో ఉంటున్నావు అని చెప్పు. డల్లాస్లో నాన్న. ఓ అలాగా. అవును, అల్లుడు గారు అక్కడ చేసే వ్యాపారాలు ఏంటమ్మా? ఆ, ఎందుకు నాన్న అలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, తెలుసుకుందామని అడుగుతున్నాను. చాలా బిజినెస్లు ఉన్నాయి నాన్న. ఆ, అవునమ్మా, మీ అత్తగారు వాళ్ళ ఇల్లు సిటీలో ఎక్కడమ్మా? అమ్మా కనకం, నాన్న, అది ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? ఏంటి నాన్న ఎప్పుడూ అడగని ప్రశ్నలు అడుగుతున్నావు? ఎప్పుడు అడగలేదనే కదమ్మా ఇప్పుడు అడుగుతున్నాను. అన్ని వివరాలు తెలుసుకోవడం మంచిది కదా. నేను అల్లుడు గారిని తప్పించి వాళ్ళని ఏనాడు చూడలేదు, ఎప్పుడూ కలవలేదు. నువ్వు కొంచెం వివరాలు చెప్తే సిటీకి వెళ్ళినప్పుడు కలిసి వస్తానమ్మా. కనకం, ఏంటమ్మా మాట్లాడకుండా ఉన్నావు? ఆ, నాన్న, ఆ వివరాలన్నీ మీ అల్లుడు గారికి తెలుసు. ఆయన పడుకునున్నారు. ఇప్పుడు నిద్ర లేపితే డిస్టర్బ్ అవుతారు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఉంటాను నాన్న. అది కాదు, అది కాదు. ఏంటి, నాతో ఎప్పుడు మంచిగా మాట్లాడే కనుక ఇప్పుడు కొంచెం తడబడుతుంది.